డాక్టర్ కే మాధురి, జనరల్ ఫిజిషియన్ ఫ్రమ్ సంఖ్య హాస్పిటల్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ లెప్టోస్పైరోసిస్. ఇది ఎలుకల ద్వారా వస్తున్న జూనోటిక్ డిసీజ్ అనమాట. ఇది యూజువల్లీ ఎలా స్ప్రెడ్ అవుతుంది అంటే వాటర్ ఎక్కువగా ఉండే ఏరియా దగ్గర స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. యూజువల్లీ ఈ ర్యాట్స్ వచ్చేసరికి దీనికి ఒక లెప్టోస్పైరో ఆర్గానిజం అని క్యారీ చేస్తూ ఉంటుంది. అది యూరిన్ ద్వారా వాటర్ని కంటామినేట్ చేస్తుంది. ఈ కంటామినేటెడ్ వాటర్ ఎప్పుడైతే హ్యూమన్స్కి కాంటాక్ట్ అవుతుందో అప్పుడు ఈ డిసీజ్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఎవరెవరు హై రిస్క్ అంటే అగ్రికల్చర్ వర్కర్స్ వాళ్ళు, ఫిషింగ్ ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు, వీళ్ళు కాకుండా రిక్రియేషన్ వర్కర్స్ అంటే స్విమ్మింగ్ పూల్ దగ్గర చేసేవాళ్ళు, పాండ్స్ దగ్గర వర్క్ చేసేవాళ్ళు, వీళ్ళే కాకుండా ఇప్పుడు ఇంట్లో చాలా ఇళ్లలోని ఎలుకలు ఎక్కువ తిరుగుతూ ఉంటాయి. ఆ ఎలుకలు ఏమైనా వాటర్ని కంటామినేట్ చేసి అది హ్యూమన్స్కి మళ్ళీ కాంటాక్ట్ అయితే ఈ కండిషన్స్లో కూడా మనకి డిసీజ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో యూజువల్లీ ఇది హ్యూమన్స్కి కట్స్ ద్వారా, ఎబ్రేషన్స్ ద్వారా, లేకపోతే కంటామినేటెడ్ వాటర్ తీసుకోవడం వల్ల వస్తుంది. ఈ కాంటాక్ట్ అయిన వెంటనే సిమ్టమ్స్ రావండి. యూజువలీ దీని తర్వాత ఆర్గానిజం బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత సిమ్టమ్ రావడానికి కొంచెం గ్యాప్ అంటూ ఉంటుంది. దాన్నే ఇంక్యుబేషన్ పీరియడ్ అని అంటాం. యూజువల్లీ ఇక్కడ ఇంక్యుబేషన్ పీరియడ్ వచ్చేసరికి 7 days. ఒక్కసారి ఆర్గానిజం ఎంటర్ అయిన తర్వాత ఒక 7 daysలో సిమ్టమ్స్ అనేవి అపేర్ అవుతూ ఉంటాయి. ఫస్ట్ ఫేజ్ వచ్చేసరికి లెప్టోస్పైరమిక్ ఫేజ్ అని అంటాం. ఇందులో యూజువల్లీ మైల్డ్గా సిమ్టమ్స్ వస్తాయి. ఫీవర్ వస్తుంది, బాగా చలి జ్వరం ఎక్కువగా వస్తూ ఉంటుంది. రెండోది కంజక్టివల్ సఫ్యూషన్ అంటాం, అంటే ఐ మొత్తం ఇన్వాల్వ్ అవుతుంది, రెడ్గా అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సివియర్ మజిల్ పెయిన్స్ ఉంటాయి, ఎస్పెషల్లీ బ్యాక్ మజిల్స్, కాఫ్ మజిల్స్, అబ్డామినల్ మజిల్స్ ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతాయి. సో హెడేక్ వస్తూ ఉంటుంది. సో ఇవన్నీ వెరీ మైల్డ్ సిమ్టమ్స్ అన్నమాట. ఫస్ట్ వీక్లోనే మనము చూసుకొని టెస్ట్ చేయించుకుంటే సెకండ్ ఫేజ్కి వెళ్ళకుండా జాగ్రత్త పడవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ ఫేజ్ అంటే ఇమ్యూన్ ఫేజ్. ఇందులో ఏంటి అంటే ఆర్గానిజం బ్లడ్ స్ట్రీమ్లో నుంచి మనకి డిఫరెంట్ అవయవాల్లోకి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్, లంగ్స్, లివర్, స్ప్లీన్, కిడ్నీ, ఇలాగ డిఫరెంట్ అవయవాల్లోకి వెళ్ళి ఇంకా యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు మనకి ఏమైనా యాంటీబయాటిక్స్ పెట్టినా కూడా పెద్ద యూజ్ ఉండదు. సో వీటిలో ఏంటి అంటే కాంప్లికేషన్స్కి వెళ్ళడానికి హై ఛాన్సెస్ అనమాట. సో సెకండ్ ఫేజ్ మొత్తం ఏంటి అంటే కాంప్లికేషన్స్. బ్రెయిన్ ఇన్వాల్వ్ అయితే మెనింజైటిస్లోకి వెళ్తారు. లివర్, స్ప్లీన్ పెద్దగా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. హీమోలైసిస్ అంటే రక్తం చిట్లిపోయి బిలిరుబిన్ ఎలివేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో జాండిస్ రావడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. కిడ్నీస్ బాగా ఎఫెక్ట్ అయ్యి డయాలసిస్ వరకు వెళ్ళే అవసరం పడుతుంది. సో ఇవన్నీ కాంప్లికేషన్స్ అనమాట. ఈ కాంప్లికేషన్స్ రాకుండా ఉండడానికి మనం ఎలా ప్రివెంట్ చేయాలి అంటే ఫస్ట్ వీక్లోనే మనం జాగ్రత్త పడి ఫీవర్, సివియర్ మజిల్ పెయిన్, లేకపోతే ఎక్స్పోజర్ ఉంది, ఎలుకలు ఎక్కువగా తిరుగుతున్నాయి అని ఒక ఐడియా ఉంటుంది. తర్వాత ఇలాంటి సిమ్టమ్స్ వస్తే వెంటనే యాంటీబయాటిక్ ప్రొఫిలాక్స్ యూజ్ చేయడం చాలా బెటర్. సో యాంటీబయాటిక్స్ ఫస్ట్ ఫేజ్లోనే యూజ్ చేస్తే ఏమవుతుందంటే 100%లో 5%, 7% మాత్రమే సెకండ్ ఫేజ్లోకి వెళ్తారు. సో మనము కాంప్లికేషన్స్ని ప్రివెంట్ చేసినలాగా ఉంటాం. ఒకవేళ వాళ్ళు కాంప్లికేషన్స్కి వెళ్ళారు అంటే ఇప్పుడు సెకండ్ ఫేజ్లో మనం ఇచ్చే యాంటీబయాటిక్స్ ఎంతవరకు పనిచేస్తాయి అనేది తెలీదు. ఎందుకంటే ఈ సెకండ్ ఫేజ్ని మనము ఇమ్యూన్ ఫేజ్ అంటాం. ఆర్గానిజం వల్ల కాదు, ఆర్గానిజం నుంచి వచ్చే యాంటీబాడీస్ వల్ల మనకి కాంప్లికేషన్స్ వస్తాయి. సో మనం ఆర్గానిజంని కిల్ చేసినంత మాత్రాన కాంప్లికేషన్స్ తగ్గవు. సో యాంటీబయాటిక్స్ అనేవి ఫస్ట్ ఫేజ్లోనే యూజ్ చేయాలి. అంటే ఫస్ట్ 1 weekలోనే యూజ్ చేస్తే కాంప్లికేషన్స్ రాకుండా, డిసీజ్ స్ప్రెడ్ అవ్వకుండా మనం జాగ్రత్త పడవచ్చు. ఇది ఎంతవరకు మార్టాలిటీ వస్తుంది అంటే ఎంత రిస్క్లోకి హెల్త్ రిస్క్ వస్తుంది అంటే ఎవరైతే కాంప్లికేషన్స్కి వెళ్తారో, ఎస్పెషల్లీ లంగ్స్ బాగా ఇన్వాల్వ్ అయితే, ఇందాక చెప్పాను కదండి హీమోలైసిస్ అంటే రక్తం చిట్లిపోవడం, కానీ బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ అంటాం. అది ఒకవేళ లంగ్స్కి ఇన్వాల్వ్ అయినా, లేకపోతే కిడ్నీస్ చాలా సివియర్గా ఇన్వాల్వ్ అయినా, లివర్ బాగా ఎఫెక్ట్ అయినా, కానీ ఈ కండిషన్స్లో మార్టాలిటీ అనేది చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాము. నెక్స్ట్ డయాగ్నోసిస్ ఎలా చేస్తాము అంటే ఫస్ట్ 1 weekలో బ్లడ్ స్ట్రీమ్లోనే ఉండడం వల్ల సో బ్లడ్ నుంచి మనం తీసుకున్న శాంపిల్స్లోని ఆర్గానిజం చూడొచ్చు. నెక్స్ట్ సెకండ్ వీక్లో ఇంకా ఇమ్యూన్ ఫేజ్లోకి వచ్చిన తర్వాత మనం యూరిన్ నుంచి తీసుకోవడం సరిపోతుంది. ఇందులో మనకి సీరాలజీ టెస్టింగ్, ఇంకా డిఫరెంట్ యాంటీబాడీ టెస్టింగ్స్ అని ఉంటాయి. ట్రీట్మెంట్ వచ్చేసరికి ఇందాక చెప్పినట్లు ఫస్ట్ 1 weekలో యాంటీబయాటిక్ మనం స్టార్ట్ చేయగలిగితే సెకండ్ స్టేజ్ కాంప్లికేషన్స్కి వెళ్లకుండా మనం ప్రివెంట్ చేయగలిగిన వాళ్ళం అవుతాం. సో దట్స్ ఇట్.